అతడు యూదుడైన ఎడల, జాగ్రత్త వినండి, నీ పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు ఎలాగో తెలుసా, నిజమైన క్రైస్తవురాలు అయ్యి ఉండాలా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధురాలైన ఎడల, నువ్వు యేసయ్యని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమిస్తే నీతో యుద్ధం చేయవాడు, ఆయన యుద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు సీరియల్ చూస్తూ ఉంటే నీ పక్షాన యుద్ధం చేయడు. బార్లకు వెళ్తే నీ పక్షాన యుద్ధం చేయడు. పనికి మళ్ళీ వ్యాసాలు వేస్తూ ఉంటే నీ పక్షాన యుద్ధం చేయడు. లోకంతో స్నేహం చేస్తూ ఉంటే నీ పక్షాన యుద్ధం చేయడు. తానే మనతో యుద్ధం చేస్తాడు. మళ్ళా మనతో ఆయన యుద్ధం చేస్తాడు. ఈ దేహం దేవుడిచ్చినది, దేవుని ఆలయం. ఎవరైతే ఈ ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుడే పాడు చేస్తాడు. అబ్బా, దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడబ్బా, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు, నాతో యుద్ధం చేసేవాడితో దేవుడే యుద్ధం చేస్తాడట అని చెప్పేసి ప్రార్థన మానేసి సోమరిపోతుగా పడుకుంటే మన పక్షాన యుద్ధం చేయడు ఆయన. ప్రార్థన లేని వారి పక్షాన అసలు ఉండడు. అసలు ఆయన ప్రేమ లేని వారి పక్షాన అసలు ఉండడు. అసలు నువ్వు ఇతరులకు క్షమించలేదనుకో, ఆయన నిన్ను క్షమించడు, నీ పక్షాన అసలు ఉండడు. అతడు యూదుడు అయిన ఎడలా అతని మీద నీకు జయము రాదు. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, యేసయ్య వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే, వాక్యాన్ని తూచా తప్పకంగా నువ్వు పాటించగలిగితే, ప్రతి ఒక్క ఆదివారం నాడు దేవుని సన్నిధికి రాగలిగితే, ప్రతిరోజు కూడా వేకుని లేవగలిగితే, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించగలిగితే, ప్రతిరోజు కన్నీళ్లతో ఆయన పాదాలు కడగగలిగితే, అవకాశం ఉన్నప్పుడల్లా సువార్త ప్రకటించగలిగితే, అబ్బబ్బబ్బబ్బా, దేవుడు మురిసిపోయి నీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకేది కావాలా? ఆయన నీతో యుద్ధం చేసి నీవు నేను నాశనం అయిపోవడానికి కారకం కావాలా? లేదా నీ శత్రువు నీతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ శత్రువులతో ఆయన యుద్ధం చేసేవాడుగా ఉండాలా? డిసిషన్ యువర్ సెల్ఫ్. నిర్ణయం నీదే.